కోడి కాదు నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకున్నారేంట్రా? నాని ఎక్కడ్రా? మన నాని యూత్ కదా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది. ఆఖరి సార్ ఎప్పుడు చూశారు? రాత్రి గంప కింద వేసాం, తెల్లారు చూస్తే లేదండి. ఏంటిది మీ కూడా? చూడబోద్దినికి ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగారు కనిపిస్తున్నారు మీరు. మీకు అసలు బుద్ధుందా? కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంట్రా? బంగారం నానా అందరూ వస్తారు కదమ్మా, సో అందుకని అన్ని రెడీ చేస్తాం అనమాట మనం. అది క్రిష్ కమాన్ కమాన్ దా, కూర్చో 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 కూర్చో. అవును, నువ్వేంటి దర్శకత్వం నుంచి ఇప్పుడు నిర్మాతగా మారావుగా? మార్చబడే ఇష్టంగానే మారావు, ఏం పర్లేదు. ఆ విజయ్ని అతను డైరెక్ట్ చేసి నీకు ఇచ్చాడు సినిమా, ఆ శైవం అని. అది తీసుకొచ్చి నువ్వు బ్రహ్మాండంగా తెలుగులో తీసేయడానికి రామోజీరావు గారితో కలిపి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయన. చెప్పు. థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు? ఇంటర్వ్యూనా? యాంకర్ ఏది? వెర్ ఇస్ యాంకర్? నువ్వే యాంకరా? ఇది ఒక అద్భుతమైన, నాకు నచ్చిన, అంటే నాకంటే ముందు నీకు నచ్చి రామోజీరావు గారు వాళ్ళకి నచ్చి అందరూ కలిసి తీస్తున్న సినిమా కాబట్టి, కుటుంబ కథా చిత్రాల్లో ఆర్టిస్ట్ ఏజ్ని బట్టి పెరగను క్యారెక్టరైజేషన్స్ మారుతూ వెళ్ళాలి అని అన్నది. నేను ఇప్పుడు కనపడుతున్న తాత మనవరాలు మధ్య కథ ఇంత గొప్ప పాయింట్ని కలుపుతూ ఒక జంతువులతో మనిషికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, అటాచ్మెంట్స్ గురించి, మరి ముఖ్యంగా మేమిద్దరం ఇలా కనపడుతున్నాం కానీ నాకంటే ఇది చాలా బ్రహ్మాండమైన వేషం ఈ సినిమాలో. కానీ మా ఇద్దరి కంటే కోడి అని ఒకటి ఉంది దీంట్లో, మా ఇద్దరి కంటే హీరో కోడి ఈ సినిమాలో. నాని. నాని, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? It's the best thing actually, and acting in this movie was very nice. సార్, ఇది మొదటిసారి మన మల్లేని రాధాకృష్ణ గారు మల్లేని మల్లేని రాధాకృష్ణ ఈ సినిమాని దర్శకత్వం చేయటం మొదటిసారేమో కానీ దర్శకత్వం మాత్రం అతనికి చాలా పాతవాడు. మరి ముఖ్యంగా చాలా యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ ఏంటంటే, తను నేను పెళ్లిగాని ప్రసాద్ అని సినిమా చేద్దామని 10 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత అతను ఫస్ట్ చూస్తాను చాలా ఎమోషన్ అయిపోయాడు నన్ను చూస్తానే. సార్ చూసారా, మళ్ళీ నేను కలుస్తాను అన్నాను, కలిశాను చూసారా అని అంటే, అది ప్రాప్తం, భగవంతుడు మనకు ముందే రాసి పెడతాడు ఎక్కడ కలుసుకోవాలి అని. వెరీ నైస్. అంటే మనకి అద్భుతమైన పెద్ద పెద్ద మెగా టీవీ సీరియల్స్ చేశాడు తను. ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్షన్ దిస్ థింగ్. అండ్ మాకు ఎంత కంఫర్ట్ ఇచ్చాడంటే, నేను మీకు తెలుసు అంత సీనియర్ బాపు గారు లాంటి వాళ్ళు, సింగీతం శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మన వంశీ, ఈవీవి సత్యనారాయణ, వీళ్ళందరూ, జంజాల గారి వరకు ఎంత కంఫర్ట్గా చేశాను. అంతకంటే ఏమీ తగ్గని కంఫర్ట్ తోటి అతనితో వర్క్ చేశాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని,
ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. ఈ సినిమాలో సాంగ్స్ అండి బేసిక్గా మన ఇద్దరం చాలా ఆ రైలు ప్రయాణం నాకు ఇంకా గుర్తుంది. మన ఇద్దరం రాజమండ్రి వెళ్తున్నప్పుడు మొదటిసారి షూటింగ్కి పాటల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఎవరు నేర్పారు కానీ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అక్కడి నుంచి లాస్ట్ సాంగ్ నా పంచా. అవునండి, అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఉంటుంది మజా, అది ఆ సాంగ్లో ఉన్న మజా. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అతను రాశాడు అని మన మ్యూజిక్ మూర్తి గారే రాశాడు అనేది చాలా థ్రిల్లింగ్ న్యూస్ ఫర్ మీ. మ్యూజిక్ డైరెక్టరే అన్ని పాటలు రాసి స్వరపరిచి నేపథ్య సంగీతం అందించడం అనేది ఈ సినిమాలో ఈఎస్ మూర్తి గారు. ఈ సినిమాలో పర్టికులర్గా ఇలాంటి గుండెకి హత్తుకునే సినిమాలు, హాయిగా నవ్వుకునే సినిమాలు మాత్రం అవి సబ్జెక్ట్తో పాటు కలిసి రావాల్సిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు తెలిసి ఈ సినిమాలో ప్రతి పాట సబ్జెక్టుకి సంబంధించిన పాటే. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తళుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని. హూ ఈస్ యువర్ ఫేవరెట్ కో యాక్టర్ ఇన్ ద ఫిల్మ్? నేను చెప్పిన ఓకే, మీరెవరితో? ఓకే, ఈ వయసులో పిల్లతో పోటీ అంటే మీరు ఆ సినిమా అంతా అలాగే నడిచింది. పోటీ ఇష్టం. నేను చెప్పండి, షల్ ఐ టెల్? కోడి మీకు కోడి తినేసిందండి బాబోయ్. ఒక అద్భుతమైన ఎమోషన్ సీన్ లోంచి ఒక వదిలేస్తే కరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చి నటించిందండి అది. Let me ask the same question. What do you think of Nani in the film? Nani was great in acting, but actually it hit me a lot. అది యాక్టింగ్ బ్రహ్మాండంగా చేసిన సంగతి ఏమో కానీ నా పాత్ర మాత్రం చాలా బరువైన పాత్ర అయిపోయింది. అంటే మొయ్యలాగా చచ్చిపోయాను, అంత బరువుగా ఉంది నాని అని. Tell me about your shooting experience. My shooting experience, actually first I'm going to tell you about Godavari. I was so thrilled looking. It was so much of water, and then we went to an island, me and Tata, and then all the four sides surrounded by water, and then I just మధ్యలో చిన్న ఐలాండ్ అనమాట, అంత క్యూట్గా ఐలాండ్. ఈ పిల్ల నేర్చుకునే మ్యూజిక్ నేర్చుకోవటం అక్కడ సరదాగా, అక్కడ ఆ మధ్యలో మా ఇద్దరి మీద కొన్ని సీన్లు తీసాం. ఓకే, వీళ్ళెవరండి? వీళ్ళెవరు వెనక్కి వచ్చారు? ఆడియన్స్ నా కొడుకులు. వీళ్ళ గురించి చెప్పి తీరాలి నేను. ఏయ్, టెల్ మీ అబౌట్ ద టమాటా. ఇది ఇంత చిన్నపిల్ల టమాటా గేమ్ అని ఒకటి నేర్పి ఆ గేమ్ నేర్పించి వీళ్ళతో ఆడటం అండి. అంటే మీ సినిమా నేను అర్థం కాలేదు. నేను కొన్ని రోజులు వచ్చాను షూటింగ్కి, తర్వాత బాంబేలో కూర్చున్నాను. మీరు సినిమా చేస్తారా ఇలా ఆటలాడుతూ కూర్చున్నారా? ఆడుతూ పాడుతూ పెద్దవాడు నేను చెప్తా. ఎక్స్క్యూజ్, మీరేం చెప్పారు మాకు? మీరు ఈ సినిమాలో ఎంత జాలీగా ఉందో అంత జాలీగా ఆడుతూ పాడుతూ పని చేయమన్నావా లేదా? అనుకున్నాం. అది ఆడుతూ పాడుతూ పని చేసామండి. ఆడద్దంటే ఇంకా కాదండి, అది సినిమాలో ఎంత హుషారుగా ఉంటుందో చూడు క్రేష్. అందులో సెలబ్రేషన్ అది విన్నాను. సరే, ఈ ఏజ్ అనా మధ్య ఏజ్ వాళ్ళు కూడా యంగర్స్టర్స్, అదొక ఫుల్ బ్యాచ్ ఉంది. పిలవమంటావా? పిలుస్తారండి. అరే పిల్లల యూత్ బ్యాచ్ అంటే మనవలు. మీరు వెళ్ళండి ఇంకేనా. హలో, హాయ్ సిద్ధార్థ్. హలో నిత్య. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం నాతోనే దేవుడి సినిమాలు చూసింటారు. ఆ మిగతా ఇంకో దెయ్యాలున్నారు, ఇంకా ఇద్దరు. అయ్యో నాయన, రే ఎక్కడ రా, రండి రా, రే దెయ్యాలు పరిగెట్టు రావాలి. వీళ్ళు మనవాళ్ళే. అది నీ జీవితం నాకు ఎలా ఉంటుందో తెలియదు కానీ వీళ్ళతో నిజంగానే నాకు లైఫ్ లో చాలా వయసు వచ్చేసింది అప్పుడే. ఎనివే, వీళ్ళు చేసిన అల్లరి మామూలు అల్లరి కాదు. మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం.
ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం కలిసి మెలిసి ఆ గువ్వలల్లె జత చేరి ఎగిరితే అందం మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం ఎక్స్క్యూజ్ మీ మీ అమ్మాయికి ఏదో చెప్పారంట అది ఏంటది? చిన్నప్పుడే ఏదో ఉండి ఫస్ట్ హీరోయిన్ ఏదో అని. ఇంకేది నేను సార్ తోటి చిన్న చిన్న ఆశ మూవీ చేశాను. అప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకొని సార్ అన్నారు అనమాట, నిత్య పెద్దగా అయిన తర్వాత హీరోయిన్ గా ఫస్ట్ నా మూవీ నాతోనే యాక్ట్ చేయాలి అన్న. ఈ సినిమాలో తను హీరోయిన్ అనుకున్నప్పుడు తనే యాక్ట్ చేస్తుంది. ఓకే, హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ గ్యాంగ్? Very nice. Nitya Didi. I love to tickle her. What is this? Yeah, she always comes and does. Sidhu Anna. Very nice. Who is that? Who is the villain between the? I heard you said, those two are nasty fellows. This one. What did you do? He didn't do anything, but in the movie he's kind of villain, a bad one. What he was doing? What he was making you to do? He was making me to do a salute. Salute Him. to him. Yeah. Show what is salute. Make him to do that salute now. Do it to me. నేను వచ్చే ముందే ఒక సాంగ్ చూశాను బేసికల్గా, కోలో కోలో అది అందరూ ఫ్యామిలీ మొత్తం గొడవ చేస్తుంది. ప్లస్ వీళ్ళిద్దరు మీరేంటి దొంగచాటుకి వెళ్ళి ఒక్కొక్కరు ఏంటి సినిమాలో వీళ్ళ గొడవ ఏంది? మరదలా? ఓకే ఓకే, ఫైనల్ గా ఇంకొక 2 questions. One, సినిమా నేను సాంగ్ చూస్తున్నప్పుడు ద విజువల్ బీట్ చాలా బాగుంది బేసికల్గా. మరి ముఖ్యంగా మనం ఇలాంటి అందమైన కథని అందమైన ప్రదేశంలో తీయడానికే మనం పాల్కొల దగ్గరికి వెళ్ళి ఆ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లొకేషన్ బ్యూటీ అందం రావాలి అని అంటే అది కెమెరాలోంచే రావాలి. బాబా కెమెరామెన్ నిజంగా అద్భుతం చేశాడు. డైలాగ్ సినిమాలో Yes. అతను కూడా పెద్ద కుమార్ మన సంస్కృతి, మన సంప్రదాయం, మన నేటివిటీ వచ్చేటట్టుగా చాలా బ్రహ్మాండంగా మార్చాడు. వాళ్ళు లేడీస్ వెయిట్ ఉన్నారు, మీ పిల్లలందరూ పిలుస్తున్నారు, వాళ్ళ గొడవ ఏంటి? హలో లేడీస్. నమస్తే అండి. నమస్తే. ఇల్లంతా జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉందండి? ఊరి నుంచి వస్తున్నారు కదా అందరూ. అంటే ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళు దే ఆర్ ఆన్ ద వే అండి, ఫ్లైట్ అవన్నీ వస్తున్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. సినిమాలో చాలా బాగుంది. నమస్తే. నా మీరు మీ వాళ్ళందరిని పిలుస్తున్నారు, నేను ఒక ఇద్దరు నా బంధువులను పిలుస్తాను. ఓహో, ఇదేదో టెక్నికల్ బంధువుల్లో ఉన్నారు. ఒకటి, ఈ కథని క్రియేట్ చేసిన మంచి స్నేహితుడు, I can say one of my best friends, Vijay. Then I love AL Vijay. Your Vijay Mama I am calling. Can you call? Vijay Mama, come here fast. Hi Vijay. Very nice meeting you. Please come, Vijay. I sit here. Yeah, no. Vijay, 2 things. One I want to tell. One about to you, one about to Vijay. First, I want to apologize to Vijay through all the cameras and through to you. Why? గబ్బర్ సినిమా నేను హిందీలో చేస్తానికి కెమెరామెన్ నీరవ్ షా, అతను నాకు పరిచయం తన వల్లే. చెన్నై వెళ్ళంగానే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నీరవ్ని కలవటానికి వెళ్ళాను. విజయ్ షూటింగ్, మన తలా విజయ్ తోటి షూటింగ్ చేస్తున్నప్పుడు క్యారవాన్లోకి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు, బ్రదర్ కమ్ హియర్, ఐఎమ్ రైటింగ్ ఎ ఫిల్మ్ శైవం అని, వెజిటేరియనిజం. ఒక నాజర్ సారు సారా నాన్న హీరోయిన్ ఉంది కదా, వాళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా రాస్తున్నాను. ఫస్ట్ 5 minutes చెప్తే నేను టెల్లింగ్ అన్నమాట, ఒక కోడ్ ఉంటుంది, జాతర అందరు వెతుకుతూ ఉంటారు. తను చాలా ఫాస్ట్గా 5 minutes చెప్పాడు. ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్. కథ చెప్పాడు, విజయ్, బికాస్ ఈస్ డూయింగ్ బిగ్ ఫిల్మ్, 50 crores ఫిల్మ్, అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ థింకింగ్ అబౌట్ దాట్. దాని తర్వాత నీరవ్ షా నేను షూట్ చేస్తున్నప్పుడు నీరవ్ షా షూట్ వాట్ ఏ ఫిల్మ్, సూపర్. తన సినిమా వచ్చింది, తను నాకు CD పంపించాడు, DVD. బ్రదర్ యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్. దెన్ అలసత్వం ఏదో పనులు చేస్తాను, ఐ డెంట్ వాచ్ ఇట్. దెన్ ఫైనల్గా అతను DVD పంపించాడు, తెలుగులో చేద్దాం క్రిష్. దెన్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్ సార్. మన రాజీవ్ నేను చూసే ముందే రాజీవ్ గారిని చూడమన్నాను. రాజీవ్ సినిమా చూశాడు, తన నాన్నగారికి చూపించారు. వాళ్ళిద్దరు చూసి ఫోన్ చేసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. బట్ నాకేంటి
ఫస్ట్ విన్నప్పుడు 4-5 minutes బేసికల్లీ అండ్ విజయ్ narrates వెరీ ఫాస్ట్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ గాట్ అ ఫోన్ కాల్ ఫ్రమ్ బాపినిడు ఇన్ ఉషా కిరణ్ మూవీస్. నేను ఫస్ట్ హీరో అయిన సినిమా ఉషా కిరణ్ మూవీస్ అండి. అది రామోజీరావు గారు మేడ్ మీ హీరో. మా ఇంటికి వచ్చేసారు అందరూ. సార్ మేము తర్వాత మాట్లాడతాం, ఫస్ట్ ఈ డివిడి చూడండి సార్, తర్వాత వీ విల్ డిస్కస్. ఈ పోయటానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత పైన డబ్బా చూశానండి, కోడి బొమ్మ వేసింది. కోడి బొమ్మ అయితే మనం ఎందుకు చూడాలి ఈ సినిమా ఆడపడేసా. పడేసి నేను లోపల పైన నా రూమ్కి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి ఆల్రెడీ పెట్టి మా మనవరాలు స్టార్ట్ చేసిందండి. వెళ్ళి దాని పక్కన కూర్చున్నాను నేను. సినిమా అయిన తర్వాత బిలీవ్ మీ, మా మనవరాలు ఈ సినిమాని ప్రతిరోజు చూస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. దేర్ ఆర్ 2 kinds of films. వన్ ఈజ్ కమర్షియల్ ఫిల్మ్స్ విచ్ ఈస్ బీన్ కమర్షియల్ అయ్యి డబ్బులు పోసి తీసే సినిమాలు. ఇవి ఓన్లీ మనసుని బుర్రని వాళ్ళ టాలెంట్ని పోసి తీసే సినిమాలు. ఇవి మనసుకి దగ్గరగా వెళతాయి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. This is a film, it was from our heart. Not only from all my technicians, all my actors. We did it with a great passion. We never expected anything out of this. The intention is only to make a good film. That was the idea. Yes. So that's the reason, that's what Krish said. After Talaiva is almost 55-60 crore film. Then immediately I'm making a 2.5-3 crore film. But everyone in industry said I'm making a bad decision. I think that Saibam today, I think, so getting more recognition because from Telugu, it's a very most happiest thing. Talking about Krish is my, I think, own brother, I think I should say. He's my own brother. When whatever after his Vedam, I think almost we discussed every script, each of what we're doing, and whatever we share, everything. Even he made a different mark in Telugu, No, sir, like Vedam and all. No, I can able to connect with them. Yes, yes. Sir, I called him, you know, believe, I don't know who is Krish. I called him as a fan. వేదం థింగ్ ఐ జస్ట్ గాట్ ఎ కాల్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, మంచి సినిమాలు తీయటానికి వాళ్ళకున్న తపనని వాళ్ళిద్దరూ ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకటేలాగా పంచుకుంటున్నారు. ఈ సినిమా దాగుడుమూత దండాకూర సినిమా తీసి ఎవరన్నా బాగోలేదు అంటే మళ్ళీ నా ముఖం మీకు ఇంకెప్పుడు చూపించరు. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం, ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి మెలిసి ఆ గువ్వలల్లె జత చేరి ఎగిరితే అందం, మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. Shaivam, I double bet we will celebrate more in Telugu region. I'm sure. And I want to call my another friend here who made this film on par with Tamil film. Or I can quote, thanks for the reference film we have. Shaivam undi kabatti antakanna baga తీస్తున్నారు. మల్లేని రాధాకృష్ణ. I want just him here. 1, 2, 3 అంటే వచ్చారు. ఇలా వచ్చి ఇట్లా Congratulations. ఇట్లా Vijay, and he is with us with Usha Kiran movies and with First Frame Entertainments. ఆయన మాకు పుత్ర బొమ్మ అని మెగా సీరియల్ మోర్ దెన్ 800 ఎపిసోడ్స్ 1500 ఎపిసోడ్స్ అండ్ స్వాతి చినుకులు. అండ్ వన్ డే నేను స్లోవేనియాలో వీఆర్ షూటింగ్ స్వాతి చినుకులు సీరియల్ అండి. ఒక సీన్ ద వే హీ షాట్
అండ్ ఐ వాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్ నీ ఫినిష్ కట్ అండ్ దే ఆర్ మూవింగ్ అన్నమాట. చెప్పి ఐ రోట్ దట్ సీన్ అండ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. దే సెడ్ డైరెక్టర్ గారు యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఐ వుంట్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దట్ వే. నేను చెప్పాను చాలా బాగా తీసారని, నేను ఇలా చేసేవాడు కాదండి. ద వే హీ షూట్ అండ్ ద వే హీ క్యాప్చర్స్ ఎమోషన్, ఇట్స్ ఫ్యాబ్. సో లవ్లీ. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? నథింగ్. దాగుడు దండాకర్ గురించి చెప్పాలంటే ఇది అసలు నా జీవితం అదృష్టం సార్ ఇది. అంటే ఈ కథ అంటే అంత గొప్ప కథ ఇది. విజయ్ గారు అంత గొప్ప కథ. ఆ స్టోరీ చాలా మంచి లైన్ అది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే నాకు ఆ సినిమా చూడమని చెప్పారో నేను ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను సార్. అంటే ఈ సినిమాని నేను బాగా ట్రై చేయగలను. There are some beautiful changes they made, especially RP sir and they in the climax. That's extraordinary. The best thing is, and you have given the script and film to me, and I have given it to them. These three, plus the best technicians and everything. And thanks to Ramoji Rao garu. ఒక మంచి చిత్రాన్ని తీసుకొచ్చి ఒక మంచి వ్యక్తి చేసిన ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చి ఇవ్వటం ముందు అతనికి థ్యాంక్స్. ఇతను దాన్ని ఇది ఒక యజ్ఞంలాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని చేయటం, మా అందరి చేత చేయించటం, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ యాక్టర్స్ ఈ సినిమాలో అందరికంటే హైలైట్ కోడి అని ముందు చెప్పుకున్నాం. నాని కోడి నాని సినిమా చూడండి మీరు, యూ విల్ షాక్ టు సీ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కోడి. కోడి కాదు, నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకున్నారేంట్రా? నాని ఎక్కడ్రా? మన నాని యూత్ కదా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది. ఆఖరి సార్ ఎప్పుడు చూశారు? రాత్రి గంప కింద వేసాం, తెల్లారు చూస్తే లేదండి. ఏంటిది మీ కూడా? చూడబోద్దినికి ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగేలా కనిపిస్తున్నారు మీరు. మీకు అసలు బుద్ధుందా? కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంట్రా? దాగుడు మూత దండాకోర్ మళ్ళీ తెలుగు సినిమాల్లో మంచి సినిమాలు వస్తున్నాయి అనడానికి దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అగైన్.